హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మజా విహారీ ఏ స్వీట్ అండ్ ట్రూ ట్రావెలర్ స్టోరీస్. సో నేనైతే ఈరోజు వచ్చేసాను మహారాష్ట్రలోని ఒక సీక్రెట్ ఫాల్కి అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఎంత డేంజరస్గా ఉందో చూడడానికి. కానీ అంత డేంజరస్ కాకుండా చాలా థ్రిల్లింగ్గా ఉండే ఒక సీక్రెట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో నేను వచ్చేసిందా గో అడ్వెంచర్ వాళ్ళతో నా ట్రెక్ని అయితే బుక్ చేసుకున్నాను. మహారాష్ట్రలో మాన్సూన్ ట్రెక్ అంటే నార్మల్గా ఉండదు. సో వీళ్ళంతా మా టీమ్మేట్స్ అనమాట, లైక్ మాతో పాటు ట్రావెల్ చేసే స్ట్రేంజర్స్. సో దే బికమ్ ఫ్రెండ్స్ అనమాట. సో మా ట్రావెల్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మేమైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే మిడిల్లో చూస్తున్నారు కదా క్లైమేట్స్, ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క హెవెన్లా ఉంది నిజంగా. అసలు అడుగడుక్కి వాటర్ ఫాల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం సేపు ఫాగీ, కొంచెం సేపు రైన్, కొంచెం సేపు గ్రీనరీ, కొంచెం సేపు వాటర్ ఫాల్. అస్సలు ఎంత బాగుండిందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏదైనా మంచి ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నా, కానీ ఇంకా ఏది కుదరక ఈ ట్రిప్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో అస్సలు ఏముంటుంది ఈ ట్రెక్ అంటే అని చెప్పేసి అనుకున్నా, కానీ తీరా చూసి ట్రెక్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ ఆసమ్నెస్ని అసలు మైండ్లోంచి పోలేకుండా ఉందన్నమాట. సో ఫాగ్ చూసారా ఎంత చీకటిగా అయిపోయిందంటే ఏమి కనిపించినంతగా ఫాగ్ వచ్చేసిందనమాట. ఫాగే కాదు, ఒక్కొక్కసారి రైన్, ఒక్కొక్కసారి ఫాగ్, ఒక్కొక్కసారి గ్రీనరీ. అసలు ఎటు చూసినా వాటర్ ఫాల్స్, ఎటు చూసినా కొండల మీద నుంచి వాటర్ పడుతూనే ఉంది. అసలు ఎంత బాగుందంటే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత. ఇదంతా ఆన్ ది వేలో అనమాట. ఫైనలీ ఒక డెస్టినేషన్కి అయితే వచ్చాము. చూసారు కదా శాంపుల్ వీడియో. అసలు నిజంగా హెవెన్. ఈ కొండల మధ్యలోంచి ట్రావెల్ చేసి అలా వాటర్ ఫాల్స్ని తాక్కుంటూ మా డెస్టినేషన్కి అయితే రీచ్ వస్తున్నామన్నమాట. సో రీచ్ అయ్యే మిడిల్లో ఇవన్నీ అసలు అసలు కదపబుద్ధి వేయట్లేదు. ఇక్కడే ఆగుదాం అన్నట్టు. కానీ మా గైడ్స్ చెప్పారు ముందు ఉంది ముసళ్ళ పండుగ అని. సో సరే చూద్దాము ముసళ్ళ పండుగ ఎలా ఉంటుందో అని ముందుకి అడుగులు సాగాయి అన్నమాట. అడుగులు సాగితే చిన్న పిల్ల కాలువల దగ్గర నుంచి పెద్ద వాటర్ ఫాల్ అయితే చూసేసాము. సో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇలా మా బ్యాచ్ అంతా అడుగులో అడుగేసుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇందేనేమో వాటర్ ఫాల్ ఆడుకొని వచ్చేస్తాము, ఇదే హిడెన్ వాటర్ ఫాల్ అనుకున్నాము. కానీ కొంచెం ముందరికి వెళ్ళి చూసారా అసలు సినిమాటిక్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అస్సలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత బాగుందన్నమాట. ఇది హిడెన్ ఫాల్ అని చెప్పారు, కానీ చాలామందికి తెలుసు అండ్ చాలామంది కూడా వచ్చిన్నారు. సో మేమైతే ఈ అసమ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాము. లైఫ్ జాకెట్స్ కంపల్సరీ అనమాట. సో స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకొని మనం వాటర్లోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఫస్ట్ ఒక హిల్ అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఆ హిల్ పైకి ఎక్కి అటు నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఇది సీక్రెట్ ఫాల్ అంటారు దీన్ని. యాక్చువల్గా పెద్ద అలా బాయ్ లాగా ఉంటుంది అనమాట. దానిలోకి మనల్ని తోస్తారు. ధైర్యం ఉన్న వాళ్ళు దూకుతారు, ధైర్యం లేని వాళ్ళని తోస్తారు. సో ఇలా తోసిన తర్వాత లోపల నుంచి మనం హిడెన్గా ఒక స్టోన్ కింద నుంచి బయటకు వస్తామన్నమాట. బయటకు వచ్చి అలా ప్రవాహంలో స్విమ్ చేసుకుంటూ బయట వచ్చి మన ఫ్రెండ్స్ని రీచ్ అవుతాం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఇవన్నీ ఇన్స్టా రీల్స్లో చూసి నేను ఏంటి ఇంత డేంజరస్గా ఉంది అని చెప్పేసి అనుకున్నా. కానీ వర్షం పడుతుంది, సో అందువల్లే కొంచెం వాటర్ కలర్ డిఫరెంట్ ఉంది. నార్మల్గా ఓషన్ కలర్లో ఉంటే చాలా బాగుండేది, బట్ వర్షం పడుతూ వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంది కాబట్టి ఆ కలర్లో ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ వాస్ ఆసమ్ అని చెప్పచ్చు. సో ఇలా ట్రెక్ చేసుకుంటూ పైకి వచ్చి మా బ్యాచ్ అంతా వన్ బై వన్ దూకుతున్నారు. సో ఇలా ధైర్యం లేని వెనక్కి వెళ్ళే వాళ్ళని కొంచెం ముందుకి తీసుకొచ్చి పుష్ చేస్తారనమాట. మంచిగా అలా లోపలి నుంచి బయట వచ్చేస్తాము హ్యాపీగా. ఇలా ఈ ట్రిప్ని అయితే మాత్రం ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంతే కాదు, ఇది అయిపోయిన తర్వాత మేము జస్ట్ అలా సరదాగా తల ఇలా ఆరబెట్టుకుంటూ ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ అయితే వెరీ సినిమాటిక్. అసలు ఇమాజినేషన్స్కి కూడా అందనంత గ్రీనరీ,
చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి ఇక్కడి నుంచి బయట వచ్చాము. బయట రాగానే సరే అందరూ గ్రూప్ పిక్ తీసుకుందాం కదా అని ఒక వాటర్ ఫాల్ పక్కన ఒక కొండ లాంటిది ఉందన్నమాట. సో అక్కడ కూర్చున్నాం. సో దీస్ ఆల్ మై బ్యాచ్. సో ఈ బ్యాచ్ అంతా మేము ట్రెక్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ట్రెక్ అయితే అయిపోవచ్చింది. మేము వెళ్ళింది వచ్చేసి ఆగస్ట్ 15th కాబట్టి, సో ఆగస్ట్ 15th రోజు ఈ అట్రాసిటీస్ అన్నీ జరిగాయి అన్నమాట. సో ఫాల్ అయితే మాత్రం సీక్రెట్ ఫాల్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఇది సీక్రెట్ ఫాల్. అండ్ ఇక్కడి నుంచి కాస్త ఫ్రంట్కి వెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ఇంట్లో మాకు లంచ్ అనేది అరేంజ్ చేశారనమాట. సో లంచ్ తినేసి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం మా వెహికల్స్ దగ్గరికి. సో ఇంకా ఒక 4-5 మంది రాకుండా ఉంటే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఒక 100 స్టెప్స్ అలా వేయంగానే ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ అయితే మాకు కనిపించింది. సో ఆ స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. అసలు అరాచకాలు తెలుసా మేము చేసినవి, నిజంగానే చూస్తున్నారు కదా. సో ఇలా రీల్స్ కోసం చాలా చాలా ట్రై చేసి కట్లు, కాపీలు, పేస్ట్లు చాలానే చేసాము. బట్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ వ్యూ కాదు కానీ ఇంకా కాస్త వ్యూ ఉంది, అది నేను మీకు షేర్ చేస్తాను. అది చూసారంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇలా అయితే మేము ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో డాన్సులు ఇంకా రీల్స్ ఓ రేంజ్లో ఫుల్గా తడిచొచ్చాక తలారబెట్టుకోవడానికి వచ్చి మేము చేసిన అరాచకాలు ఇవన్నమాట. ఇంకా చాలామంది జాయిన్ అవ్వలేదు, పెండింగ్లో ఉన్నారు. సో మేమైతే ఫస్ట్ వచ్చేసాం కాబట్టి అందరూ ఇట్లా సరే రీల్స్ చేద్దాం కదా సరదాగా అని చెప్పేసి ఇక్కడ డాన్సులు ఒక్కరికి డాన్స్ రాదనమాట. ఎవరో ఒకరిద్దరికి వచ్చు కానీ అందరూ ఇంకా ఫ్లోలో ఫాలో అయిపోయాము. సో చాలా బాగా జరిగింది మా ట్రిప్, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా ఒక హిల్ పైకి అయితే ఎక్కాము. ఆ హిల్ అయితే నిజంగా హెవెన్. అక్కడి నుంచి రావడానికి మా తిప్పలు అంత ఇంత కాదు. సో పెండింగ్ ఉన్నారు చాలామంది, వాళ్ళు రాలేదని చెప్పాం కదా. సో వాళ్ళు వచ్చే లోపు సరదాగా ఒక రీల్ చేద్దాము అని చెప్పి ఆ హిల్ పైకి అయితే ఎక్కాము. సో అందరూ వచ్చేసారు. సో రీల్ స్టార్ట్ చేసాము. సో 2-3 సార్లు కెమెరా ఆన్ చేయకుండానే ఆ రీల్ కంప్లీట్ చేసినాము. దాని తర్వాత ఆన్ చేసిన తర్వాత కొన్ని టేక్స్ అయితే సరిగ్గా రాకుండా టేక్ బై టేక్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా, చాలా అంటే చాలా సంతోషంగా ఈ ట్రిప్ అయితే జరిగిందనమాట. సో కెమెరాని తనడం ఒకసారి, కెమెరా పైన స్టోన్స్ త్రో చేయడం ఒకసారి, అండ్ ఇంకా కెమెరా పడిపోవడం చాలాసార్లు, ఇలా చాలాసార్లు జరిగింది. బట్ ఫైనలీ అవర్ ట్రిప్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అండ్ చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ని, చాలా చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకొని వచ్చేసాము. సో లైఫ్లో ఇలాంటి ట్రిప్స్ అండ్ ట్రెక్స్ చాలా అవసరం. సో మీరు కూడా ఎప్పుడైనా మీకు ఛాన్స్ దొరికితే డోంట్ మిస్ టు గో. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి. ఎలా హ్యాపీగా ఉండాలో అలా ఉండండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. సో వీలైనంత వరకు మనం మన లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలి. కుక్కలు ఆల్వేస్ మొరుగుతూనే ఉంటాయి. కుక్కలు మొరుగుతున్నాయి కదా అని వాటిని పట్టించుకుంటే మన లైఫ్లో మనం ఏమీ ఎంజాయ్ చేయలేము. సో నేనైతే మాత్రం ఈ క్లైమేట్ని పీక్స్లో ఎంజాయ్ చేశాను. నాకు ఫాగీ అండ్ రెయినీ, డ్రిజలింగ్, ఈ అన్ని కాంబినేషన్స్ని ఒక్కసారి చూసేలోపు మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు మైండ్ పాడైపోయింది ఇంకా. సో నేను ఇంకా మాన్సూన్ ట్రెక్ దీంట్లోనే ఉండిపోయాను. నేను ఆల్మోస్ట్ 10 days క్రాస్ అయింది ట్రిప్కి వెళ్ళేసి వచ్చి కూడా. అయినా కూడా నేను ఇంకా అక్కడే స్ట్రక్ అయినా. అస్సలు వేరే లెవెల్ అనమాట. అసలు ఏం లేవు అక్కడ. డ్రిజిలింగ్ ఉంది, ఫాగీ ఉంది, రెయిన్ ఉంది, గ్రీనరీ ఉంది, ఫ్లవర్స్ తోటలు ఉన్నాయి. అసలు ఏం లేదనుకోవాలి. నాకైతే మాత్రం ఈ నేచర్ చాలా అనిపిస్తుంది నా లైఫ్కి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ మాత్రం పిక్స్లో ఉంటాయి. డోంట్ మిస్ టు వాచ్. సీ యూ సూన్. బై బాయ్.